ఇప్పుడు మహాకాల్ ఉజ్జయిన్కి. రేపు పొద్దున మేము చేరుకుంటాం అరౌండ్ 7:30కి. నేను మా దోస్తుగాడు ఇంకా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం తెల్లారి. ఇప్పుడైతే మేము ఉజ్జయిన్లో దిగిన ఎంపీకి అయితే వచ్చినాం. ఇప్పుడు మేము ఉజ్జయిన్ మహాకాల్ దర్శనం చేసుకుని దాని తర్వాత మేము ఓంకారేశ్వర్ పోతాం. ఇది మొత్తం మేము రికార్డ్ చేస్తూనే ఉంటాం, చూస్తూనే ఉండండి. ఇప్పుడు అయితే ఆటోలో ఉన్నాం. ఇప్పుడే దిగినాం. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మందిర్లో పోయి దర్శనం చేసుకుంటాం మేము. గైస్ ఇక్కడైతే అన్ని పురాతన మందిర్లు ఉన్నాయి అన్నీ. ఇప్పుడు మేము ఉజ్జయిన్లో దిగి ఇప్పుడు మందిర్ కాడికి అయితే వచ్చినాం, టెంపుల్ కాడికి. ఇప్పుడు ఒక నది ఉందంట, నది కాడికి పోయి జర ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మందిర్లో పోతాం. మెయిన్ జ్యోతిర్లింగ్ మందిర్ ఉజ్జయిన్ మహాకాల్ మందిర్కి. ఇది డౌన్ ఉంది. ఇది దగ్గరలో 500 మీటర్లో మనకి ఇది నది ఉందంట. నదిలో ఫ్రెష్ అప్ అవుతాం. మొత్తం అన్ని మందిర్లే ఉన్నాయి చుట్టుపక్కల. మొత్తం అన్ని పురాతన కట్టడాలు ఉన్నాయి ఇందులో. చూద్దాం ఇంకా ముంగడ పోయినది ఎప్పుడు వస్తుందో మనకి. ఇక్కడైతే అన్ని హోటల్ ఉన్నాయి. ఇట్లా అందరు అడుగుతారు పర్ పర్సన్ మనకి 50 రూపీస్ అంట. స్నానం చేయవచ్చు, ఫ్రెష్ అప్ కావచ్చు. మేమైతే హోటల్ అయితే చాయిస్ చేసుకుంటలేము. ఇక్కడ ఒక నది ఉందంట, నదిలో మేము ఫ్రెష్ అప్ అవుతాం ఇప్పుడు. ఇక్కడ చుట్టుపక్కల అన్ని హోటల్స్, ఇల్లులు అన్నీ ఉన్నాయి. మంచిగా ప్లేసెస్ అయితే బాగున్నాయి. చూసారేనా ఇక్కడ అన్ని హోటల్స్, తినే బండారాలు. ఒక పెద్ద మందిర్ ఉంది. దా ఇక ముంగడ పోదా. ఇంకా అన్ని పాత కట్టడాలు ఉన్నాయి. ఇప్పుడు మేము ఎక్కడి నుంచి స్టెప్స్ ఉన్నాయి. ఇవి స్టెప్స్ నుంచి కిందికి పోతున్నాం. పాత తలుపు. राम घाट है ना? हाँ, मैं देखा था राम घाट ऐसा. అన్ని పాత ఇల్లులు, కట్టడాలు అన్నీ. మేము ఒక టవల్ గిట్ట తీసుకున్నాం మేము ఇక్కడ. జనాలు అయితే పిచ్చగా ఉన్నారు సాటర్డే సండే కాబట్టి. ఇది రామ్ ఘాట్. ఇందులో మనం గుండం అంటారు, ఇందులో స్నానం ఇట్లా వేయచ్చు అంట. మేము ఇప్పుడే ఇందులో ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు వెళ్తాం. ఇక देखिए पुल है रे, पुल से आते ना. अरे बाप रे मस्त है వ్యూ. గైస్ ఇది రామ్గఢ్ అంట. రామ్గఢ్ చూడండి ఎంత మంచిగా ఉందో.
ఇప్పుడైతే మేము స్నానం చేస్తాం ఇందులో. ఇప్పుడైతే మేము రెడీ ఉన్నాం స్నానం చేస్తానికి ఇప్పుడు ఈ గుండంలో. పాడి మస్తు చల్లగా ఉన్నాయి గాయస్ నీళ్ళు, కానీ కింద మస్తు జారుతుంది. इधर ही थोड़ा आ गया, थोड़ा आ गया, थोड़ा आ गया, मुझे पकड़. 3 डुबकी लगा, खत्म कर. अरे आ रही है मैं भी. हाँ इधर डुबकी लगा. हाय गाइस, डुबकी लेसन खत्म. मुझे पकड़, मुझे पिसलेगा. जय वानर. तीन हो गया बेटा. रील అయితే మస్తు చల్లగా ఉన్నాయి గాయ్స్. రీల్ లో మస్తు చలి పెట్టింది. ఇప్పుడు గిట్ల మస్తు చలి ఉంది గాయ్స్. చల్లరా రే బాగా. मस्त चल रहा है गाइस, ले लो. नीचे अच्छा है. हाँ नीचे जाते जाते. हाँ उधर आगे ठीक है. ठीक है भैया बराबर. हाँ देखने देखता रहता है. गाइस ఇప్పుడైతే మనకు ఒక అంకల్ కలిసిండు. బస్ మారితే అవుతుందంట. బస్ మారితే అంటే వాళ్ళని చనిపోతారు. ఆయన కాల్చినప్పుడు ఆ భస్మం వచ్చినప్పుడు ఆ భస్మం తోటి శివునికి అభిషేకం చేస్తారు. అది డైలీ 3ంటికి పొద్దున అవుతుందంట. మనమైతే మిస్ అయిపోయినాం. డైలీ 3ంటికి పొద్దుగాల. ఇక్కడ రోజు ఓలో ఒకరు అంటే ఆఫ్ అయితేనే ఉంటారంట. ఆఫ్ అయిన వ్యక్తిది భస్మం తెచ్చి ఇక భస్మ ఆరతి అని ఆరతి చేస్తారంట శివుని. ఇప్పుడైతే మేము ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు దర్శనానికి పోతున్నాం. ఇక్కడ డైలీ ఓలో ఒకరు ఆఫ్ అయితేనే ఉంటారంట. మళ్ళీ ఇక్కడ ఓలు నిద్రపోరంట మొత్తం ఉజ్జయిన్లా. చూడండి గైస్, ఇక్కడ మేము ఫ్రెష్ అప్ అయినాం. మీరు ఎప్పుడైనా ఉజ్జయిన్కి వస్తే అక్కడ మస్తు మంది అడుగుతారు రూమ్ కావాలా ఫ్రెష్ అప్కి అది ఇది అని. మీరు డైరెక్ట్ నది ఎక్కడ ఉంది అని అడుక్కుంటూ వస్తే ఇక్కడ ఉంటుంది కుండ. ఇది ఇక్కడ మంచి ఫ్రెష్ అప్ కావచ్చు మీరు ఫ్రీలోనే. ఏం మనీ ఓళ్ళు తీసుకోరు, మీకు ఫ్రీలోనే మీరు కావచ్చు ఫ్రెష్ అప్. ఇప్పుడు మేము ఫ్రెష్ అప్ అయ్యి మందిర్కి టెంపుల్కి పోతున్నాం దర్శనానికి. ఇప్పుడు మీరు ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చాం. ఇక్కడ పూజలు అవుతున్నాయి. మస్తు పురాతన మందిర్లు ఉన్నాయి. ఇక్కడ ఇట్లా ఉన్నాయి. ఈ గుండం పక్కనే ఉన్నాయి అన్ని మందిర్లు. లేనే కా थोड़ा जल्दी चलेगा ना. चलेगा तो कोई दिक्कत नहीं है. खाली वो है. हाँ कोई दिक्कत नहीं. छोटा सा नहीं చిన్న చిన్న గుడ్లు ఇట్లు ఉన్నాయి ఇక్కడ. अब कभी भी आओ ना आप, टाइम निकलता है. नहीं वो तो ठीक है. यहाँ की फेमस है देखने लायक. फिर बस में आते ही देखना तो मुश्किल ही है अंकल. अभी तो जाने का है ना. देख लो, कोई दिक्कत थोड़ी. नहीं रोज 3 बजे होता है ना सुबह. हाँ डेली 3 बजे होता है. 3 से 8 बजे तक. 6 बजे तक अंदर ही बैठना है अपने को. अरे बाप रे. मंदिर में आरती में 6 बजे बाद खुलने का मंदिर. अभी 11 बजे होगा, फिर शाम को 7:15 बजे आरती होगा, फिर रात को 11:30 बजे होगा. आप लोग को मिल जाएगा. ఇప్పుడైతే మేము ఎంట్రీ ఇస్తున్నాం మందిర్ లోపలికి. షేర్ ఇద్దరు ఇక్కడ ఒక షేర్ ఉంది.
అందరు ఎమ్మడ పడతారు ప్రసాదం తీసుకో అని. ఇప్పుడు అక్కడ ఉంది మందిర్, దూరం ఉంది అంటే గుండానికి మందిర్కి కొంచెమే దూరం ఉంది, ఒక ½ కిలోమీటర్. ఇప్పుడు బొట్టు పెట్టుకుంటున్నాం మేము. ये तो पंडित जी से ही लगा रहे. जा 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 तू जा. అయితే బొట్టు పెట్టుకుంటున్నాం గైస్ మేము. బొట్టు పెట్టుకొని మందిర్కి ఎంట్రీ ఇస్తాం. పకండి. है 20 रुपये चेन तुम्हारे पास? मेरे पास 6 मीटर देती है. एक व्यक्ति के 10 रुपये लेते हो. हाँ 20 है चेन, नहीं तो मेरे पास रखे जेब में. लो गुरु जी, रुको और देता हूँ चेन. है तुम्हारे पास नहीं? బొట్టు అయితే పెట్టుకున్నాం, ఒక ఫోటో తీద్దాము. ఇప్పుడైతే మనం విక్రమాదిత్య రాజు ఉన్నది మేము ఎంట్రీ చేస్తున్నాం. ఇక్కడ విక్రమాదిత్య రాజు అనేట ఆయన ఉంటే ఇంకో అక్కడ పైన కనిపిస్తుందా గైస్ మీకు, ఆయన విక్రమాదిత్య. ఇప్పుడు మీకు దగ్గర పోయి కూడా చూపిస్తాం మీకు. ఈయన చుట్టూరా మొత్తం ఇది నది లెక్క ఉంది, మధ్యలో ఈయన మందిరం ఉంది. అక్కడ రాసి ఇట్లా ఉంది హిందీలో, శ్రీ రాజే విక్రమాదిత్య మహారాజ్ అని. ఇక్కడ అంతా ఉంది. మేము ఇంచెల్ ఎంట్రీ ఇస్తున్నాం. మహాకాల్ భైరవ్ మందిర్ అని ఉంది ఇక్కడ. మొత్తం ఇక్కడ విఘ్నేశ్వర గుడి ఉంది ఎంట్రీలో. శివలింగం ఉంటుంది, మహాకాళేశ్వర్. చూడండి గైస్, మీకు సూర్యుడు వల్ల మొత్తం కనిపిస్తలేదు కానీ పెద్ద విగ్రహం ఉంది విక్రమాదిత్య. అది రాజా విక్రమాదిత్య, ఆయన కిల్లా ఇక్కడ ఉండేదంట పూర్వంలో. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఈ స్టాచ్యూ మిలిగింది. ఇక్కడ రాసింది ఈజ్ ఫేమస్ ఫర్ ఉజ్జయిని, ఈజ్ విజ్డమ్. మంచిగా ఉంది గైస్. ఇప్పుడైతే ఇది రాజా విక్రమాదిత్య కిల్లా ఇది. ఇప్పుడైతే ఇంకా మెయిన్ మహాకాల్ దర్శనంకి అయితే పోలేము, ఇప్పుడు పోతాం. అక్కడ బ్రిడ్జ్, నది అంతా ఉంది. ఈయన చుట్టూరా నది ఉంది గైస్, ఈయన కిల్లా చుట్టూరా నది ఉంది. ఈయనకు 23 మంది భార్యలంట, గోపికలంట. చుట్టూరా ఉన్నాయి అందరూ. मंदिर वही है ना अंकल? वो है मंदिर, ये झंडे वाला, ये वाला है भारत माता का मंदिर है. वहाँ की कौन सी नदी निकली है सबका वहाँ जानकारी है. अच्छा बना रखा है गैस. మహాకాళేశ్వర మందిర్ అది జెండా ఉన్నది, జూమ్ చేస్తున్నా మీకు. మేము విక్రమాదిత్య దర్శనం చేసుకొని మహాకాళేశ్వర మందిర్కి ఎంట్రీ ఇస్తున్నాం. 4 ఎంట్రీలు ఉన్నాయి ఈ మందిర్కి.
దాని తర్వాత 11ంటికి ఆరతి అవుతుందంట. ఆరతి అయినాక అక్కడ ట్రస్టీలో ఫ్రీ భోజనాలు ఇట్లా ఉంటాయి 11ంటికి. अच्छा, सब समस्या हल हो जाएगा. तबीयत किसी को भी कोई सी उसका पानी 1 चम्मच नहा के डेली नहीं आपको या अपन भोजन बनाया तो भी उसमें डाल दे 1 चम्मच. कोई दिक्कत नहीं, कभी जरूरत नहीं आएगी. फिर नॉनवेज नहीं खाने का ना? फिर नॉनवेज नहीं खाने का ना? खाने का तो नहीं है, पर अपने हिसाब से देख लो, घर में मत जाओ. हाँ, कोई दिक्कत नहीं है. हाँ, उसको भगवान के पास उठा लेना और उसमें रखना पर लेके जाना. इसके लिए 60 रुपये लग जाते. किधर लेने का वो? यहाँ से अपन बाहर आएंगे, यहाँ से बाहर आएंगे. अच्छा, ये सामान रखेंगे. ये एग्जिट है. हाँ, फिर Guys, ఇప్పుడు మనకి మెయిన్ గుడిలో ఏం వస్తువులు ఏం తీసుకోపోరాదు. మనం ఆడ సబ్మిట్ చేసి పోవాలి. ఫ్రీ అంట సబ్మిట్ చేసేది. ఎల్ఈడీలో కనిపిస్తుంది దేవుడు. కొత్త కొత్త మూర్తులు అన్నీ అయినాయి అంట గైస్. ఇప్పుడు రాత్రి అయితే మస్తు లైటింగ్ ఉంటుందంట. ఇదంతా ఇప్పుడిప్పుడే కట్టిరంట ఇది. ये ब्रिज बन गया यहाँ से. ये पुल भी बना पूरा आने जाने के लिए. अभी नया बन गया. ये सब अभी नया बन रहा है. बहुत लंबा है. ये नया ब्रिज बन रहा है इधर आने जाने के लिए. మనోడు ఇక్కడ ఫోటోలు కూడా దించుకుంటున్నాడు. ఇప్పుడైతే మేము చెప్పుల స్టాండ్కి వచ్చినాం. ఇక్కడ చెప్పులు ఎదుగుతాం ఇప్పుడు. अपना बैग भी रखने का है. अच्छा, अपना जगह पे रख देते निकल. रख दे किधर भी. अरे एक जगह रख दो ना. अपना एक साइड बैग का देखते उधर. ऐसे ఇప్పుడైతే మేము చెప్పులు ఇప్పి ఎంట్రీ అయితే ఇస్తున్నాం. इधर बाहर ही कुछ ले लेते फिर. अभी 500-700 रुपये में ఓకే గైస్, ఇక్కడి నుంచి అయితే మనకి ఫోన్ అలౌ లేదు. ఇక్కడి నుంచి రికార్డింగ్ చేయడం మనకి కుదరదు. ఇదే మెయిన్ గుడి ఎంట్రన్స్ ఇప్పుడు ఇస్తున్నాం. ఇప్పుడైతే మాది ఉజ్జయిన్ మహాకాళేశ్వర దర్శనం అయిపోయింది. ఇప్పుడు మేము ఎడిపోతున్నాం, కాళభైరేశ్వర్ మందిర్ అయితే పోతున్నాం. ఇక్కడనే ఉందంట దగ్గరలోనే. దాని తర్వాత మేము ఓంకారేశ్వర్కి ప్రయాణం అవుతాం. హర హర మహాదేవ్. ఇవన్నీ అయితే రోడ్డు మీద ఉన్నాయి. ఈరోజు ఇప్పుడైతే మాది మహాకాళేశ్వర మందిర్ పోతున్నాం మేము. ఈరోజు సాటర్డే సండే కాబట్టి అంత మేము పొద్దుగాలే వచ్చాం కాబట్టి అంత రష్ ఏం లేదు. ఇప్పుడైతే మేము ఒక ఫోటో తీసుకున్నామని చూస్తున్నాం. కాళభైరేశ్వర్ది నేనైతే చిన్న ఫోటో తీసుకున్నా. 20 రూపాయలంట. మనకి ఫోటో వేరేది కావాలంటే దానికి వేరే దొరకలేదు.
మేమైతే ఇప్పుడు ఆటోలో బస్ స్టాప్ పోతున్నాం. అంచెల్లి మేము ఓంకారేశ్వర్కి పట్టుకుంటాం బస్సు. ఇప్పుడైతే మేము బస్సులో ఉన్నాం. ఇప్పుడు మేము ఇందోర్ పోయి ఇందోర్ నుంచి ఓంకారేశ్వర్ పోతాం. అంచెల్ మీద చేంజ్ చేయాలి ఇందోర్లో. మేమైతే ఇప్పుడు ఓంకారేశ్వర్కి బస్సులో అయితే కూర్చున్నాం. బస్ చేంజ్ చేయాల్సి వచ్చింది. మేము ఉజ్జయిన్ నుంచి ఇందోర్కి వచ్చి మళ్ళీ ఇందోర్ నుంచి ఓంకారేశ్వర్ పోతున్నాం. ఇప్పుడు మళ్ళీ అప్డేట్ ఇస్తారా మీకు. ఇక్కడ ఒక లోయ ఉంది. ఆ లోయలో ఒక కారు పడిపోయిందంట టర్నింగ్ తీసుకునేటప్పుడు. అందరూ అయితే అంటారు, ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు మనకి. కానీ లోయ గుట్ట మీదకి పోతున్నాం గాయస్. ఇప్పుడైతే ఓంకారేశ్వర్కి ఇంకా అర్ధ గంటలో చేరుకుంటాం. ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఓంకారేశ్వర్కి చేరుకుంటాం. 12 నుంచి ట్రావెల్ అవుతుంది. ట్రావెలింగే అవుతుంది 12 నుంచి. చూద్దాం ఇంకా ఎంత టైం పడుతుందో. ఇదంతా పల్లెటూరు. ఇప్పుడు ఇంకా 10-15 మినిట్స్ అయితే ఓంకార్ చేరుకుంటాం. ఓంకారేశ్వర్ మొత్తం గుట్టలలో ఉంది గాయస్. మొత్తం ఇక్కడైతే మస్తు ట్రాఫిక్ అయింది. ఇప్పుడు ఓంకారేశ్వర్కి ఇంకా మేము 5-10 నిమిషాల దూరం ఉండాలని మస్తు ట్రాఫిక్ అయింది. ఇక్కడ నెమ్మదిగా పోతుంది. ట్రాఫిక్లో ఉంటే వీడు వేరే రోడ్ కొట్టిండు. కార్ అయితే పసాయించింది. చూడండి తోస్తారు బండిని. ఇంకా మేము బస్సులోనే ఉన్నాం. ఇంకా ఓంకారేశ్వర్ పోలే. బస్సు అయితే లేట్ అయింది ట్రాఫిక్ వల్ల. అదేదో రోడ్డు కన్స్ట్రక్షన్ పని వస్తుండే. ఇప్పుడైతే మేము ఇంకా 5 మినిట్స్లో చేరుకుంటాం. ఇంకా అప్డేట్ ఇస్తాం గాయస్. ఆటోలో వెనక సైడ్ కూర్చున్నాం మేము. ఇప్పుడు వెనక సైడ్ కూర్చొని పోతున్నాం. రోడ్డు మొత్తం బాగాలేదు గాయస్. మళ్ళీ చూపిస్తాం గాయస్. మేమైతే ఇప్పుడు ఓంకారేశ్వర్లో ఉన్నాం. మేము వచ్చేసరికి ఇప్పుడు బాగా లేట్ అయిపోయింది. బాగా లైన్ గిట్లో ఉంది. ఇక మేము పొద్దుగాల దర్శనం చేసుకుంటాం 5ంటికి. ఇప్పుడైతే మేము ఒక ధర్మశాలలో ఉన్నాం. ఇది ఒక ఫుల్ నైట్కి 300 రూపాయలు. మంచిగా అఫోర్డబుల్ ఉంది. ఇది ఒక ధర్మశాల. ఇదంతా 300 ఫస్ట్ ఫ్లోర్ మొత్తం. ఇక సెకండ్ ఫ్లోర్ మొత్తం 500 రూపీస్ విత్ అటాచ్ వాష్రూమ్. ఇందులో అటాచ్ వాష్రూమ్ లేదు, ఓన్లీ కామన్ రూమే ఉంది. ఇది మేము ఇప్పుడు తీసుకున్నాం. ఇప్పుడు మేము కొంచెం రెస్ట్ తీసుకొని పొద్దుగాల 5 o'clock దర్శనం చేసుకుంటాం. మా ఫ్రెండ్ గాడి వచ్చిండు. పొద్దుగాల దర్శనం చేసుకొని ఇప్పుడు ఆయన బాగా అలసిపోయినాం. మేము ఇక రెస్ట్ తీసుకుంటే పొద్దుగాలనే దర్శనం చేసుకుంటాం. చూద్దాం. ఇక మేము డిన్నర్ చేయడానికి వచ్చాం బయటికి. ఇక్కడ గప్చుల్ ప్లేట్లు ఉన్నాయి. ఇలా వెరైటీగా మన కాడ రగడ ఉంటుంది బఠానీలు. అది ఇక్కడ ఆలుగడ్డ అది ఉడకబెట్టింది వేసి ఇస్తుండు. అయినా మంచిగా ఉంది. ఇక ఆకలి ఉంది కాబట్టి వేసేసినాం ఒక 2 ప్లేట్లు. ఇప్పుడు డిన్నర్కి సర్చ్ చేస్తున్నాం ఎడా పోవాలని చూస్తున్నాం గైస్. ఇప్పుడు వెజ్ రెస్టారెంట్ ఎడా ఉందో గైస్. ఇప్పుడైతే క్యాష్ అయితే అయిపోయినాయి ప్రస్తుతానికి. ఇప్పుడు ఏటీఎం కోసం అడిగితే ఆయన అన్నాడు ఏటీఎం ముంగట ఉందంట. ముంగట పోతున్నాం మేము. ఏటీఎం అయితే దొరకట్లేదు. అక్కడ ఒక పేడికి నీచే అన్నాడు. దొరికింది. పేడికి నీచే అంటే ఒక చెట్టు కింద దొరికింది ఒక ఏటీఎం అయితే మాకు. గైస్ ఇప్పుడైతే ఆ 2 ఏటీఎం కార్డులు ఉండే. ఒక దాన్ని పిన్ మర్చిపోయాడు. ఇంకో దాంట్లో ఉండే లక్కీగా 1000 రూపాయలు అయితే తీసుకొని మళ్ళీ మేము లంచ్ కోసం బేటా లంచ్ అంటున్నాం. ఓకే డిన్నర్ మనోడికైతే ఫోటో కావాలంట. ఇప్పుడు ఫోటో చూసుకుంటుండు. అక్కడ మా ఉజ్జయిన్లో చూస్తే మనోడికి జర సరే ఇప్పుడు ఇలా చూసుకుంటాం. డిన్నర్ ఏడా మంచిగా ఉంటుందంటే ముంగడ పోమన్నారు. మేము ముంగడ పోతున్నాం. లైన్లు అన్నీ
అవే ఉన్నాయి. అన్నీ లాడ్జ్లు, రూమ్స్ 1% అయితే అవే ఉన్నాయి. इतना भूख लगा ना, एक जगह अच्छा मिलने का ऐसा सोच रहा हूँ. पापड़ विपड़ दाल चावल मिलेगा ना. दबेली ఇక్కడ ఎట్లుంది. గుట్ట ఉన్నాయి, గుట్టల మీద కట్టుకోరు ఇల్లులన్నీ. లాస్ట్కి రెస్టారెంట్ చూజ్ చేసుకున్నాం మేము. 2 సాదా థాలీలు చెప్పినాం వెజ్. ఇప్పుడైతే మస్తు ఆకలి అయితే గ్యాస్ పొద్దు నుంచి ఏం తినలే. కొంచెం సపోర్ట్ చేయండి, లైవ్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తారు వెళ్ళిపోతారు. గాయ్స్ డిన్నర్ అయితే వస్తుంది. ఇప్పుడు డిన్నర్ తిని మేము రూమ్కి అయితే పోతాం. మంచిగా ఈరోజు అయితే వండుకుంటాం. గ్యాస్ వెదర్ అయితే చల్లగా ఉంది. ఇప్పుడు గరం గరం డిన్నర్ చేస్తున్నాం. వేస్తాలి మంచిగా రూమ్ పోయి రైస్ తీసుకోవాలి. ట్రావెల్ అయింది మాకు. గ్యాస్ ఇప్పుడైతే మా డిన్నర్ అయితే అయిపోయింది. మంచిగా తిన్నాం. పొద్దున్న ఆకలి ఉండే డిన్నర్ చేసి మా రూమ్కి పోతున్నాం. ఇప్పుడు మనం నర్మదా రివర్ దగ్గర ఉన్నాం గాయస్. అది మన ఓంకారేశ్వర్ గుడి. అది అట్లా దర్శనం చేసుకొని మేము పొద్దుగాల వెళ్తాం 4ంటికి. ఆ దర్శనం చేసుకొని ఆ లైట్లు కనిపిస్తున్నాయి మీకు. అక్కడి నుంచి ఆ బ్రిడ్జ్ కాంచెల్లి మళ్ళీ ఈ మందిర్ పోవాలంట. ఇక్కడికి వస్తే ఓంకారేశ్వర్కి వస్తే 2 మందిర్లు దర్శనం చేసుకునే పోవాలి గాయస్. అదైతే తప్పక గుర్తుపెట్టుకోండి. ఇది మొత్తం ఇప్పుడు నర్మదా నది. పొద్దుగాల అయితే ఈ బోట్స్ అన్నీ మనకి ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి వస్తాయి. సంథింగ్ రూపీస్ తీసుకుంటారు, 50-100 రూపీస్. ఎంత లైట్లలో ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది గాయస్ చూడండి. మనకు ఆడగట్లో ఒక బ్రిడ్జ్ ఉంది. టైం తెల్లవారుజామున 4:30 అయింది. మొత్తం ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు గుడి కాడికి పోతాం. ఇంకా దర్శనం నడుస్తూనే ఉన్నట్టుంది అక్కడ. మా ఫ్రెండ్ గారు ఫ్రెష్ అప్ అవుతాను పోయిండు. దాని తర్వాత మేము ఫ్రెష్ అప్ అయ్యి ఓంకారేశ్వర్ పోతాం. తర్వాతకి ఇక మన ముంబై జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇక గ్యాస్ మేమైతే ఇప్పుడు రెడీ అయినాం. స్నానం కూడా చేసి. నీళ్ళు అయితే మస్తు చల్లగా ఉండే గ్యాస్. ఎందుకంటే పక్కనే నర్మదా నది ఉండే, అల్ల నుంచి వస్తాయంట నీళ్ళు మొత్తం. మా ఫ్రెండ్ గారు ఇటు రెడీ అయ్యిండు, నేను రెడీ అయినా. ఇప్పుడు మేము పోతున్నాం. ఓకే గ్యాస్, నెక్స్ట్ అప్డేట్ నేను గుడి కాడ ఇస్తాను. గ్యాస్ ఇప్పుడైతే మా రూమ్కి లాక్ వేసేస్తున్నాం. లాక్ పెట్టేసి మేము పోతున్నాం రూమ్లో నుంచి ఓంకారేశ్వర్. అలారం ఇట్లా పెద్దగా అలారం అవుతుంది గ్యాస్. 4:30 నుంచి ప్రతి 5 నిమిషాలకి అలారం అవుతూనే ఉంది. అది వేకప్ బెల్ అంట. గ్యాస్ ఇది బ్రిడ్జ్ ఉంది, అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, ఇది మేము నడిచేది ఒక బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ పార్ చేసి ఓంకారేశ్వర్ పోవాలంటే. ఇదేమో నర్మదా నది. మస్తుంది గ్యాస్. కానీ స్నానం అయితే గాయస్ చల్లీలతో ఎవరు చేయలేరు. వాళ్ళకైతే నరకం ఇక. అంటే 20 రూపీస్ ఇస్తే వేడి వాటర్ ఇస్తారంట. కానీ అతను లేవలేడు ఇంకా. నర్మదా నది గాలి అంతా అరే బాప్రే చలి వస్తుంది అయితే. చలి వస్తుంది. ఎంత నర్మదా రివర్ గాయ. నర్మదా రివర్. ఇప్పుడు తెల్లవారుజామున 5 అయింది. మేము ఫస్ట్ రాత్రి అనుకున్నాం తెల్లవారుజామునే దర్శనం చేసుకోవాలని. ఇప్పుడు జల్దీ పోయి దర్శనం చేసుకున్నాం ఓంకారేశ్వర్. దాని తర్వాత ఎదురుగా ఒక గుడి ఉంది, ఆ గుడి చేసుకోవాలంటే మళ్ళీ గుడి కలిస్తా గాయస్. పురాతన లింగాలు, శివలింగాలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడైతే మేము పూలు గంగాజలు తీసుకొని పోతున్నాం గుడికి. పూజ చాలా అవుతుందంట.
ఇక్కడ అన్ని రూమ్సే ఉన్నాయి గాయస్. ఇక వాళ్ళ నేటివ్ వాళ్ళు ఎవరైతే వాళ్ళదే ఊరు ఇది వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూసారుగా షాప్లో ఇట్లా ఏం తెరవలేరు. ఎల్ఈడిలో కనిపిస్తుంది దేవుడు. మస్తు మంది దర్శనానికి పొద్దుగాలని రెడీ అవుతారు మనలాగానే. గైస్ ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ స్టార్ట్ ఓంకారేశ్వర్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. डायरेक्ट जाओ अभी, डायरेक्ट. अभी ये सब क्यों लाइन नहीं है ना. जल क्यों हो है ना, गंगा जल अभी ऐसे कोतुले तो मस्त नहीं. సో ద మెయిన్ ఎంట్రన్స్. ఏ ఆడితే అవుతుందంట దా. ఓం నమ శివాయ. ఏ దేక్కే గైస్ ఇప్పుడైతే మనకు డైరెక్ట్ ఎంట్రీ ఉంది. ఏం లైనే లేదు పొద్దుగాల. అందుకే గైస్ పొద్దుగాల ఎప్పుడైనా వస్తారనుకో ఓంకారేశ్వర్కి పొద్దుగాల దర్శనం తీసుకోవాలి మీరు. నంది మహారాజ్ ఇక్కడ కొంచెం లైన్ ఉంది గైస్. ఇది మెయిన్ గుడి నంది మహారాజ్. మెయిన్ గుడి అక్కడ ఉంది. మేము ఎంట్రీ ఇస్తున్నాం. మెయిన్ ఎంట్రన్స్ గైస్ ఇది. ఎంట్రీ ఇస్తున్నాం గైస్. ఇదైతే మెయిన్ గుడి. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ గైస్. ఇది మెయిన్ ఎంట్రన్స్. లోపలైతే అలౌ లేదు మొబైల్. ఇంకెక్కడి నుంచే చూపిస్తున్నాం మీకు. మస్తు పురాతనమైన గుడి ఇది. మనదైతే ఓంకారేశ్వర్ దర్శనం అయితే అయిపోయింది సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మేము ఎగ్జిట్ అయ్యి మహాలేశ్వర్ ఇంకో ఎదురుగా ఒక గుడి ఉంది మహాకాళేశ్వర్, ఆ గుడికి పోతున్నాం. ఇప్పుడు తెల్లవారుజామున ఇప్పుడు అంత రద్దీగా లేదు కాబట్టి మనకి అన్నీ ఎంటీగా కనపడుతున్నాయి. లేకపోతే ఇదంతా నిండుగా కనిపిస్తుండే. ఇప్పుడు మాది ఓంకారేశ్వర్ దర్శనం అయిపోయింది. ఇప్పుడు స్ట్రైట్గా ఈ గుడి నుంచి ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఏం గుడి ఇప్పుడు పోయేది మమలేశ్వర్. ఇప్పుడు మమలేశ్వర్ మహారాజ్ కాడికి పోతున్నాం మేము. ఇప్పుడు పొద్దున వచ్చినాం కాబట్టి మాకు ఓంకారేశ్వర్ దర్శనం ఒక 5 minutesలో అయిపోయింది గైస్. మేము వచ్చింది ఆ బ్రిడ్జ్ నుంచి వచ్చినాం. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ నుంచి మమలేశ్వర్ పోతున్నాం. మంచిగా కట్టారు గైస్ అంతా. బ్రిడ్జ్ గిట్ట మంచిగా కట్టారు. నర్మదా నది మీద కట్టారు. ఇక్కడ అన్ని దుకాణాలు ఉన్నాయి. ఇంత కొండ పురాతనమైంది ఉంది. ఫస్ట్ మనకి బ్రిడ్జ్ లేకుండా గైస్ ఆ పడవలలో పోయేది. ఒక 50-100 రూపీస్ తీసుకొని పడవలలో వదిలిపెట్టేది మనల్ని. ఇప్పుడైతే మంచిగా బ్రిడ్జ్ కట్టారు. మనం బై వాక్ పోవచ్చు. ఇప్పుడు తెల్లవారుజామున కాబట్టి పడవలు లేవు. ఇప్పుడు మనం బ్రిడ్జ్ నుంచే పోవాలి.
బ్రిడ్జ్ మీదకి ఎంట్రీ ఇచ్చినాం. మనం ఓంకారేశ్వర్కి ఆ బ్రిడ్జ్ నుంచి వచ్చినాం. మొత్తం నర్మదా నది గాయస్. ఇది మస్తు అనిపిస్తుంది తెల్లవారుజామున నది కాడికి వస్తే. ఈ బ్రిడ్జ్ ఇట ఇప్పుడు కొత్తగా కట్టారంట, మంచిగా ఉంది గ్యాస్. చలి అయితే మస్తుంది గ్యాస్. మీరు ఇక్కడికి వస్తే స్వెటర్లు మంచిగా సెద్దర్లు తెచ్చుకోండి. చలి అయితే బీభత్సంగా ఉంది. ఎవరైతే చల్లి నీళ్ళతో చేయరో వాళ్ళకైతే నరకమే. చల్లి నీళ్ళతో చేసినాం మేము పొద్దుగాల గైస్. ఇప్పుడైతే మేము మామలేశ్వర్ మందిర్కి ఎంట్రీ అవుతున్నాం. ఎక్కువ అయితే ధర్మశాలలు ఉన్నాయి గైస్. మీరు ఇక్కడ మేమైతే ఒకరోజు స్టే చేసినాం నిన్న, ఎందుకంటే ఉజ్జయిన్ నుంచి ఓంకారేశ్వర్ వస్తానికి మాకు లేట్ అయిపోయింది. ఇక మీరు మోస్ట్ ఆఫ్ హోటల్స్ ప్రిఫర్ చేయకండి, ధర్మశాలలు ఉంటాయి, ధర్మశాలలు ప్రిఫర్ చేయండి. ఎందుకంటే 300-250 ఒక ఫుల్ నైట్ ఇచ్చేస్తాడు. మాకు నిన్న నైట్ నుంచి ఇప్పుడు 11ంటికి చెక్అవుట్ చేయాలి మేము. మంచిగా అనిపించింది గ్యాస్. పొద్దుగాల దర్శనం అయిపోయింది మనది. మొత్తం పురాతన కట్టడాలు ఉన్నాయి గ్యాస్ ఇక్కడ అన్ని. हाँ फेरी से आएंगे तो ऐसा आते थे. పడవల నుంచి వస్తే ఇది దారి, కానీ మేము బ్రిడ్జ్ నుంచి వచ్చినాం కాబట్టి ఇట్లా వచ్చినాం. ఇప్పుడు ఎవరు లేవలేరు గ్యాస్ ఇంత పొద్దుగా. ఇప్పుడు తెల్లవారుజామున 5:30 అవుతుంది. మంచిగా ఉంది గ్యాస్ మొత్తం. మీరు ఒకవేళ మధ్యప్రదేశ్ వస్తే 3 దర్శనం చేసుకునేవారు: ఉజ్జయిన్, మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, ఇంకా మమలేశ్వర్. ఓంకారేశ్వర్ దర్శనం చేసుకొని మమలేశ్వర్ చేసుకోలేరు అనుకో, మీ జ్యోతిర్లింగం ఇది కంప్లీట్ కానట్టు. మీరు 2 దర్శనం చేసుకోవాలి, ఓంకారేశ్వర్, మమలేశ్వర్ 2. గాయస్ మొత్తం పురాతన గుడి. ఇక్కడ అంత హడావిడి ఏం లేదు గాయస్. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇస్తున్నాం. అన్ని మస్తు పురాతన కట్టడాలు ఉన్నాయి అన్ని. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ ఇస్తున్నాం మేము. ఇప్పుడు అదంతా దర్శనం పొద్దుగాల కాబట్టి అదంతా మూసేసి ఉంది. డైరెక్ట్ దర్శనం ఇక మనకి. అప్పటి రాజులు కట్టించారు ఈ గుడిలన్నీ. ఇంకా చెక్కు చెదరకుండా ఇట్లా ఉన్నాయి రాళ్ళతోటి. లోపల ఇంకా మస్తు విగ్రహాలు ఉన్నాయి. లోపల ఇంకా శివుడి దేవుడు ఇట్లా ఉండవు, విగ్రహాలు ఇట్లా ఉన్నాయి. మెయిన్ గుడి గాయస్ మమలేశ్వర్. మెయిన్ గుడి ఇది మమలేశ్వర్. మనకి ఓంకారేశ్వర్లో ఎంట్రీ అయితే ఇవ్వలేరు, మొబైల్ అలౌ లేదు. ఇక్కడైతే అలౌ ఉంది. అంటే అలౌ అంటే ఎవరైతే ఏమంటలేరు. ఇప్పుడైతే మనది నిన్న ఉజ్జయిన్ దర్శనం అయిపోయింది. మళ్ళీ మేము నిన్న బస్సులో ట్రావెల్ అయ్యి ఓంకారేశ్వర్ వచ్చినాం. ఇక లేట్ అయిందని రూమ్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు తెల్లవారుజామున 5ంటికే ఓంకారేశ్వర్ దర్శనం చేసుకొని, ఈ గుడి ఏమో ఇప్పుడు మీకు వెనుక కనిపిస్తుంది అదే, ఇదేమో మమలేశ్వర్. 2 దర్శనం చేసుకోవాలి ఇక్కడికి వస్తే. ఓంకారేశ్వర్ దర్శనం చేసుకొని ఈ గుడి దర్శనం చేసుకోకపోతే ఇక మీది జ్యోతిర్లింగ దర్శనం కానట్టు. అందుకే ఓంకారేశ్వర్ దర్శనం కాగానే ఈ మమలేశ్వర్ దర్శనం కూడా చేసుకోవాలి. మొత్తం ప్రాచీన గుడి గాయస్ మొత్తం. కానీ వెదర్ అయితే మస్తు చల్లగా ఉంది. ఇదైతే ఇక్కడ మస్తు చిన్న చిన్న గుడిలు గిట్ట ఉన్నాయి. అన్ని శివుని గుడిలే. వెదర్ అయితే మస్తు చల్లగా ఉంది గాయస్. ఓకే, మళ్ళీ మేము ట్రావెల్ అవుతున్నాం ముంబైకి. గాయస్ ఇప్పుడైతే మేము రూమ్ కాల్ చేసి చెక్అవుట్ అవుతున్నాం. ఇక్కడి నుంచి కండవా జంక్షన్ 2 hours అంట. కండవా జంక్షన్ నుంచి మస్తు అవైలబుల్ ఉన్నాయి మనకి డే ట్రైన్స్ అన్నీ. ఎక్కువ మనం చూస్తాం ఉజ్జయిన్ నుంచి ఇందోర్ నుంచి. కానీ ఇక్కడి నుంచి అయితే మనకి
కండవా జంక్షన్ అని ఉంది. కండవా జంక్షన్ నుంచి అయితే మనకి మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే బోట్స్ అన్నీ చాలా అయినాయి. ఇప్పుడు ఆ ఓంకారేశ్వర్ నుంచి మమలేశ్వర్ పోతానికి బోట్లో పోవచ్చు. మీకు ఆ బ్రిడ్జ్ కనపడుతుందా, ఆ బ్రిడ్జ్ నుంచి గిట్ట పోవచ్చు. మేము ఆ బ్రిడ్జ్ నుంచే పోయినాం పొద్దుగాల. మజా వచ్చింది గైస్ దర్శనం అయితే. ఇది నర్మదా నది. ఇప్పుడు మేము కండవా జంక్షన్ పోతున్నాం. అందరూ ఉజ్జయిన్ నుంచి లేదా ఇందోర్ నుంచి పోతారు. ఇది ఇంకొక స్టేషన్ ఉంది కండవా జంక్షన్ అని. కండవా జంక్షన్ నుంచి మనకి మస్తు అవైలబుల్ ఉంటాయి, దాదర్కి లేకపోతే ఎల్టీ టెర్మినస్కి. అక్కడి నుంచి వెళ్ళాలి, మంచిగా ఉంది. ఓకే గైస్, మేమైతే ఇప్పుడు ముంబైకి ప్రయాణం అవుతున్నాం. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో.